ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. అవసరమైన ప్రయోజనకరమైన తండ్రి మీ యొద్దకు నడిపించే రీతిలో మీ పిల్లలకు మీ మాటలు అందించుటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు సాయంత్రం హకీంపేటలో బ్యాప్టిజం కార్యక్రమం ఉండడం వలన ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైంది. అలాగే బయట కూడా ఈరోజు మనకు ఎక్కువగా శబ్ద కాలుష్యం ఎక్కువ ఉండడం చేత, సమయం కూడా తక్కువ ఉండడం చేత గలతీయులకు రాసిన పత్రికలోని 15వ భాగాన్ని వచ్చే వారానికి వాయిదా వేస్తూ, రేపు భారతదేశం అంతా ఒక పండుగ జరుపుకోబోతోంది కనుక స్వాతంత్రం లేదా స్వతంత్ర దినోత్సవాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు ఈరోజు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ప్రతి మాట ఆలోచిస్తూ ఆలకిద్దాం. ఇంతకుముందు అనగా గత సంవత్సరం ఈ ఇండిపెండెన్స్ గురించి నేను 2 మార్లు మాట్లాడడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా నేను ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాను. ఆ ఫ్రెండ్షిప్ మెసేజ్ నెంబర్ 2 అది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఫ్రెండ్షిప్ మెసేజ్ గురించి మాట్లాడడం జరిగింది, నీ స్నేహం ఎవరితో అని. అలాగే ఇండిపెండెన్స్ గురించి కూడా గత సంవత్సరం 2 సార్లు 2 అంశాలను మాట్లాడడం జరిగింది. అది మీకు 2 వేరువేరు టైటిల్స్తో మీకు అందుబాటులో ఉంటుంది సీడీలలో. దాన్ని తీసుకొని మీరు వినొచ్చు. ఒకటి, ఆ విండోస్ క్లోజ్ చేసేసేయండి బెంజమిన్. ఒకటి, దేవుడే నీకు శత్రువు అయితే నీవు స్వతంత్రుడువా అన్నది మీకు ఒక పాఠం ఉంటుంది. ఆడియో డిస్క్స్ మొత్తం 7 ఉన్నాయి. 7టిలో ఈ మెసేజ్ ఒకటి ఉంటుంది. దేవుడే నీకు శత్రువు అయితే నీవు స్వతంత్రుడవా అన్నది ఒకటి. వాక్యమే నీకు శత్రువు అయితే నీవు స్వతంత్రుడవా అన్నది రెండవది. ఈ 2 కూడా ఇండిపెండెన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పిన మాటలు, అంశాలు. ఎవరైనా మీరు స్వాతంత్రం గురించి నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా, యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కొంతమంది రేపు మేము అనేక చోట్ల వాక్యం చెప్పేది ఉంది, మాకు ఇండిపెండెన్స్ గురించి మెసేజ్ ఇవ్వండి అని అడిగారు. ఆల్రెడీ మీకు అందుబాటులో ఆన్లైన్లో ఉంది. మీరు విని మీకు నచ్చినది మీరు చెప్పాలనుకున్న చోట చెప్పచ్చు. ఇక ఈరోజు మీరు వినబోయేది ఇండిపెండెన్స్ గురించి 3వ మెసేజ్ అని ఫిక్స్ అయిపోండి. ఉన్న ఈ కొద్ది సమయంలో ఎక్కువ సమాచారం మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? అంటే అందులో ఆల్రెడీ నేను చెప్పినవి కాకుండా చెప్పనిది మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. మనందరికి తెలుసు, వెళ్దాం ఇక. ఇండిపెండెన్స్ మెసేజ్ నెంబర్ 3 అని అనుకోండి. మనందరికి తెలుసు, బైబిల్లో మొదటి మాటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. ఆ మాటలో ఆది అనే పదం కాలాన్ని తెలియజేస్తుంది, కాలాన్ని సూచిస్తుంది. ఆది అనే కాలంలో, ఇన్ ద బిగినింగ్ అని అన్నాడు ఇంగ్లీష్లో, ప్రారంభంలో అని అర్థం. ఆ ఆది యందు దేవుడు
ఏమి కలుగజేశాడు అని చూస్తే భూమిని కలుగజేసినట్టుగా, భూమి ఆకాశములను కలుగజేసినట్టుగా మనకు ఆదికాండంలో సమాచారం ఉంది. అయితే చరిత్రను బాగా ఆలోచించినప్పుడు ఈ ఆది అన్న కాలానికి ముందే ఒక చరిత్ర ఉన్నట్టుగా బైబిల్లోని మిగిలిన పుస్తకాలు మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. ఒక మాట ముందుగా బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం తీద్దాం. బైబిల్ తెరిచి అందరూ కూడా ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 38 ప్లీజ్. యోబు గ్రంథము 38వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. నేను భూమికి పునాదిని వేసి తిని అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఒకప్పుడు భూమికి పునాది వేశాడట. అంటే పునాది వేసిన టైం ఒకటి ఉంది. ఈ టైం గురించే కదా మనకు ఆదికాండంలో ఉన్నది. ఆది అని అన్నాడు. దేవుడు భూమికి పునాది ఎప్పుడు వేశాడు అని అడిగితే మీరు టైం చెప్పేయండి. ఆది. ఆది అనగానే మీరు ఆదివారము అని అనుకోకూడదు. అంటే ఆది ఉంది కదా అని ఫిక్స్ అయిపోకండి. ఇన్ ద బిగినింగ్, ఆదిలో ఏముంది, ఆదిలో ఏం జరిగింది? దేవుడు భూమిని సృజించాడు. ఆదిలో ఏమి లేదు, ఆదివారం లేదు. తెలుసు కదా, ఆదివారం ఇప్పుడు ఎక్కడుంది? ఆదివారం లేదు. ఆదివారం రావాలంటే సూర్యుడు రావాలి. రవివార్ అంటారు కదా హిందీలో. ఆదివారం ఏమంటారు? రవి. రవి అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు రావాలి. అందుకే ఇంగ్లీష్లో సన్, ఎస్యుఎన్, సన్ డే, రవివారము. కానీ ఆదిలో సన్ను లేడుగా, ఉన్నాడా? ఆదిలో ఎర్త్ ఉంది, భూమి ఉంది, సన్ను లేడు. అందుకే ఆదిలో సన్ను లేడు. సన్ను లేడు కనుక సన్ డే లేదు, సండే. రైట్. అయితే ఆది అన్న కాలంలో దేవుడు ఏం చేశాడు అని అడిగితే భూమికి పునాది వేశాడు. భూ నిర్మాణ ప్రారంభమైంది. ఆదియందు దేవుడు భూమిని సృజించెను. యోబు గ్రంథం 38:4లో ఉన్నాం. 4 తర్వాత 5 దాటి, 5 తర్వాత 6 దాటి 7వ వచనానికి రండి ఒకసారి. 7వ వచనం. అలా దేవుడు ఆ భూమికి పునాది వేసినప్పుడు లేదా భూమికి మూలరాతిని వేసినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఏంటో, ఆ వాతావరణంలో ఎవరెవరు ఏం చేశారో చెప్పాడు. అక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, నెక్స్ట్ అక్కడ ఎవరు కనపడుతున్నారు మీకు? దేవుడు భూమికి పునాది వేస్తున్నప్పుడు దేవదూతలు కనపడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. రైట్. దేవదూతలు తర్వాత ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నేను దానికి మూలరాతిని వేసి తిని అన్నాడు. అంటే దేవుడు ఆదియందు కనెక్ట్ చేయాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం 38:4-7 వచనాలు కనెక్ట్ చేస్తే ఆదియందు దేవుడు భూమికి పునాది వేసినప్పుడు లేదా భూమిని కలుగజేసినప్పుడు, భూమిని కలుగజేయాలని ఆయన తన పనికి సిద్ధపడి దానికి మూలరాతిని వేసినప్పుడు, ఆ మూలరాతిని వేస్తున్న సందర్భముల్లో మనకెవరు కనపడుతున్నారంటే దేవదూతలు. మరి దేవదూతలు ఎప్పుడు వచ్చారు? భూమి పుట్టిన తర్వాత దేవదూతలు వచ్చారా? భూమి పుట్టకముందే దేవదూతలు వచ్చారా? ఆ సందర్భాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది భూమి కంటే ముందే దేవదూతలు ఉన్నారండి. భూమి కంటే ముందే దేవదూతలు ఉన్నారండి. అంటే ఆది అన్న కాలానికి ముందు ఒక కాలం ఉందని కదా. ఆది అన్న కాలానికి, ఆది అన్న టైం కంటే ముందే ఒక టైం ఉందని, ఆ టైంలో ఒక హిస్టరీ ఉందని, ఆ చరిత్రలో దేవదూతలు మన కంటికి కనపడుతున్నారు. అవునా? ఆ చరిత్రలో మనకు దేవదూతలు కనపడుతున్నారు. ఎవరు ఈ దేవదూతలు? ఎవరు ఈ దేవదూతలు? బైబిల్ చెప్పిన సమాచారం, దేవదూతలు ఆత్మలు అని ఫస్ట్ చెప్పి, ఆ ఆత్మలు ఎలాంటి ఆత్మలు అంటే సేవకులైన ఆత్మలు అని అన్నాడు. ఎక్కడ? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవదూతలు సేవకులైన ఆత్మలు అంది. సేవకుల్ని ఇంగ్లీష్లో ఏమంటాం?
సర్వెంట్స్. మినిస్టరింగ్ స్పిరిట్స్ అని కూడా అంటారు అక్కడ. మినిస్టరింగ్ స్పిరిట్స్, పరిచర్య చేసేవాడిని మినిస్టర్ లేదా సర్వెంట్ అని అంటాం. అంటే దేవదూతలు సేవకులు అన్నమాట. సేవకులు ఎందులో ఉంటారు చెప్పండి? సేవకులు ఎందులో ఉంటారు? సేవకులు ఎందులో ఉంటారు? తెలుగు అందరికీ వచ్చుగా. సేవకులు ఎందులో ఉంటారు? సేవలో ఉంటారు. ఐఏఎస్ ప్రశ్నలా చూశాను నేను. సేవకులు ఎందులో ఉంటారు? సేవలో ఉంటారు. సేవని ఇంగ్లీష్లో ఏమంటాం? సర్వీస్. అంతేనా? సర్వీస్ అని అంటాం. మన సమాజంలో కూడా సేవ, సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. మీరేం చేస్తున్నారండి అంటే, నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నానండి అంటారు. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను అంతేనా? అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానండి. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నానంటే అర్థం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని. ఇంగ్లీష్లో ఉద్యోగాన్ని జాబ్ అనే కాదు, సర్వీస్ అని చెప్పేశాడు. అంటే ఉద్యోగం అంటే ఏంటి? జాబ్. కానీ ఉద్యోగం అంటే ఏంటి ఇక్కడ? సేవ, సర్వీస్. నేను ఉద్యోగంలో ఉన్నానంటే సేవలో ఉన్నానని అర్థం. అంతేనా? మళ్ళీ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ రావడానికి, ప్రభుత్వ ఉద్యోగం రావడానికి, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అవునా కదా? గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కమిషన్ ఉంటుంది. తెలంగాణకైతే TSPSC, తెలంగాణ స్టేట్ డాష్ సర్వీస్ కమిషన్. చెప్పండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రశ్న రెండోసారి. TSPSC తెలంగాణ స్టేట్ డాష్ సర్వీస్ కమిషన్. చెప్పండి. డాష్ లేదని పెట్టండి. పబ్లిక్. అవునా? ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏ సర్వీస్ కమిషన్ ఇది? పబ్లిక్ సర్వీస్ కమిషన్. మళ్ళీ చెప్పండి. ఏ కమిషన్ ఇది? పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ని తెలుగులో ఏమంటారో కరెక్ట్గా చెప్పండి, నాకు తెలీదు. ప్రజలు. ఏ సర్వీస్ కమిషన్? చెప్పండి. ప్రజల సర్వీస్ కమిషన్. సర్వీస్ తెలుగులో చెప్పండి. సేవ. ప్రజల సేవ కమిషన్. ప్రజాసేవ అల్టిమేట్గా అది. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాడు లేదా ఉన్నవారు ఎవరి సేవలో ఉన్నారు చెప్పండి? ప్రజాసేవ. ప్రజాసేవ, ప్రజలకు సేవ. ఈ సేవకులలో కలెక్టర్లు ఉన్నారు. అవునా? ఈ సేవకులలో MROలు ఉన్నారు. ఈ సేవకులలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సేవకులలో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి నుండి సర్పంచ్ వరకు, లేదా సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, ఇంకా పైన ఆలోచిస్తే ప్రధానమంత్రి వరకు, వీళ్ళందరూ ఎవరి సేవలో ఉన్నారు చెప్పండి? ప్రజాసేవ. అంటే వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు? సర్వెంట్స్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సర్వెంట్. పొరపాటున మోడీ గారికి ఎవరని చెప్తారేమో. ఖచ్చితంగా చెప్పండి అంటున్నా. ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఆయనే ఒకరోజు అన్నాడు, నేను ఈ దేశంలో మొదటి కూలివాడను అని అన్నాడు. వెరీ గుడ్, మంచి మాట, కరెక్ట్గా చెప్పాడు. ఐఎమ్ ఎ సర్వెంట్, మెడలో ప్రైమ్ మినిస్టర్ అన్న ట్యాగ్ కలిగి సేవలో ఉన్న ఒక సేవకుడిని అన్నాడు. ఒక మంత్రి గారి నోట రావాల్సిన మాట అదే. అవును, నువ్వు సేవలో ఉన్నావు. మరి ముఖ్యమంత్రి ఆయన ఒక సర్వెంట్. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఒక సర్వెంట్. ఒక కలెక్టర్ తన జిల్లాకి అధికారిగా ఒక సేవకుడిగా ఉన్నాడు. వీళ్ళందరూ సేవకులు. అది మీరు గమనించాలి. సేవకులు, సర్వెంట్స్ వీళ్ళందరూ. అయితే ఈ సర్వెంట్స్లో మనకు స్థాయిలు కనపడుతున్నాయి. గమనించాలి మీరు. ఈ సర్వెంట్స్లో హోదాలు కనపడుతున్నాయి. అందరూ ఒకే క్యాడర్లో లేరు.
గ్రామానికి అధికారి సర్పంచ్, గ్రామ సేవకుడు, గ్రామ స్థాయి సేవకుడు, ఎంఆర్ఓ మండల స్థాయి సేవకుడు, కలెక్టర్ జిల్లా స్థాయి సేవకుడు, మంత్రి రాష్ట్ర స్థాయి సేవకుడు, ఆ మంత్రులలో ముఖ్యమంత్రి, ఇంకా పెద్ద సేవకుడు, ముఖ్యమంత్రులందరికంటే పెద్దవాడు దేశ సేవకుడు, ప్రధానమంత్రి. అందరూ సేవకులే. కానీ సేవకులలో ప్రధానులు ఉన్నారు, కిందివారు ఉన్నారు. అది గమనించాలి మీరు. సేవకులలో పెద్దవారు ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారు ఉన్నారు, కింది స్థాయిలో ఉన్నవారు కూడా ఉన్నారు. సర్పంచ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఆలోచించండి, గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధాని వరకు మీరు ఆలోచిస్తే అందరూ సేవకులైనా వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హోదా ఉంది, వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంది. అవునా? అందరూ ఒకే క్యాడర్లో లేరుగా. ఓహో, సేవకులు అయినంత మాత్రాన అందులో కూడా హోదాలు ఉంటాయన్నమాట, స్థాయి ఉంటుందన్నమాట. హోదా అనగానే, పదవి అనగానే అదే పెద్ద విషయమేం కాదు. బాధ్యతలు ఎక్కువ ఉన్నాయని అర్థం, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయని అర్థం. గ్రామానికి అధికారికి గ్రామంలో ఉన్న బాధ్యతలు, మండల స్థాయిలో ఉన్న అధికారికి మండల స్థాయి బాధ్యతలు ఉన్నాయి, జిల్లా స్థాయి బాధ్యతలు, రాష్ట్ర స్థాయి బాధ్యతలు, దేశం అంటే దేశ స్థాయి బాధ్యతలు. సేవకులలో మనకు కేటగిరీస్ కనపడుతున్నాయి, లేదా క్యాడర్స్ కనపడుతున్నాయి. ఇక్కడ అందరూ ఒకే హోదాలో లేరు. ఇది మన దేశంలో లేదా మన ప్రపంచంలో మన కళ్ళ ముందు ఉండే సేవకుల పరిస్థితి. ఇప్పుడు బైబిల్లో చూస్తున్న సేవకులు ఎవరు? దేవదూతలు. ఎవరు దేవదూతలను చూసాం ఇప్పుడు మనం? సేవకులు. ఒకసారి ఈ సేవకులలో కూడా ప్రధానత్వము కలిగిన సేవకులు, అంతకంటే కింద సేవకులు ఉంటారేమో ఒకసారి ఆలోచించండి. సర్వెంట్స్ కదా వీళ్ళు కూడా సర్వెంట్సే 100%. ఈ దేవదూతలలో కూడా ఉన్నతమైన స్థానాలలో మన ప్రధానమంత్రి గారు ఎలాగైతే ఉన్నారో అలాంటి ఉన్నతమైన స్థానాలలో ఉన్న దేవదూతలు కూడా ఉన్నారు. మిఖాయేలు అన్న దూత ఉన్నాడు బైబిల్లో. మిఖాయేలు ఏ దూతనో చెప్పనా? ప్రధాన దూత. మామూలు స్థాయి దూత కాదు మిఖాయేలు, ప్రధాన దూత. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మీకు ప్రధాన దూత శబ్దం అన్నమాట ఉంటుంది చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రధాన దూత శబ్దం అన్నదా లేదా చెప్పండి? ఉంది. అక్కడ మనకు దూత కాదు, మిఖాయేలు గారు దూత కాదు, ప్రధాన దూత. అక్కడ మాట్లాడబడుతున్న ప్రధాన దూత మిఖాయేలే అనడానికి ఒక్కసారి యూదా పత్రికకి వెళ్ళి ప్రధాన దూత ఎవరో చూద్దాం. అక్కడ యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, అందులోని 9వ వచనం. ప్రధాన దూత అయిన మిఖాయేలు. చూసారా? పెద్ద బాధ్యతలు కలిగిన వాడు, పెద్ద బాధ్యతలు కలిగిన వాడు. అంటే దూతలలో ప్రధానులు ఉన్నారు, దూతలలో ప్రధానత్వము కలిగిన వారు ఉన్నారు. ఇంతకు దూతలు ఎప్పటివారు? భూమి కంటే ముందున్నవారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అన్న మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అంతకంటే ముందున్న చరిత్రలో ఉన్న దూతలు వీళ్ళందరూ కూడా. ఆ దూతలలో దేవుడు కొందరికి ప్రధానత్వమునిచ్చాడు. కానీ ఆ ప్రధానత్వము కలిగిన దూతలు మిఖాయేలు కాదు, వేరే దూతలు, ప్రధానత్వము కలిగిన దూతలు. వాళ్ళు ఏం చేశారో ఒక్కసారి అదే యూదా పత్రిక 6వ వచనం చూడండి ఒక్కసారి. అదే యూదా పత్రిక 6వ వచనం. తమ ప్రధానత్వమును నిలుపుకోలేదట. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు అన్నది చూడండి అక్కడ. అంటే ఈ దూతలకు ఏముంది? ఒకప్పుడు ప్రధానత్వం ఉంది,
కానీ ఉన్న ప్రధానత్వాన్ని నిలుపుకోలేదట. చదువుతున్నారా? అలాగనే ఉందా? ఉన్న ప్రధానత్వాన్ని ఈ దూతలు నిలుపుకోలేదు. అంటే సర్వీస్లో ఉన్నవాళ్ళు ఆ హోదాని, ఆ డెసిగ్నేషన్ని నిలుపుకోలేదట. నిలుపుకోకపోవడం ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగి ఉద్యోగాన్ని నిలుపుకోలేదండి అతను. అంటే దాని అర్థం ఏంటో చెప్పండి? పోగొట్టుకున్నాడని. ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేదంటే అర్థం ఏంటి? పోగొట్టుకున్నాడని. జనరల్గా ఉద్యోగం ఎప్పుడు పోతుందో చెప్పండి. ఉద్యోగం ఎప్పుడు పోతుంది? నిలుపుకోకుండా పోగొట్టుకోవడం. అంటే ఆ ఉద్యోగి ఆ ఉద్యోగాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాడు చెప్పండి? నిలుపుకోకుండా పోగొట్టుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? అతను ఏదో చెయ్యరానిది ఏదో చేశాడు, అంతేనా? చెయ్యరానిది ఏదో చేస్తేనే, క్రమంగా ఉండకుండా అక్రమంగా ఏదైనా చేస్తేనే ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకును. అది జగమెరిగిన సత్యం, మనమెరిగిన సత్యము కూడా. ప్రతిరోజు చూస్తుంటాం కదా, 2 అధికారుల సస్పెన్షన్ అని అంటాడు. వీళ్ళిద్దరు ఏదో ఉంది అక్కడ, నిర్లక్ష్యము ఏదో ఉంది. ఏసీబీకి దొరికిన మరొక అవినీతి చేప అని అంటాడు. అవునా? ఏసీబీని తెలుగులో ఏమంటారు? అనీసా లేదా అనీషా అని అంటారు. అనీషా అంటే తెలుసు కదా, అవినీతి నిరోధక శాఖ, అది అనీషా అంటే. ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. ఏసీబీ వాళ్ళకి తిమింగిలాలు చాలా సందర్భాల్లో దొరుకుతుంటాయి. ఏసీబీ వాళ్ళంటే ఎవరో తెలుసు కదా, జాలరులు. ఎవరిని పట్టే జాలరులు? మనుషులను పట్టే జాలరు. వీళ్ళకి అప్పుడప్పుడు చేపలు దొరుకుతుంటాయి. దొరికిన చేపలు ఏం పోగొట్టుకుంటున్నారో చెప్పనా? ఉద్యోగం. అవినీతికి పాల్పడి అధికారులు లేదా ఉద్యోగులు పోగొట్టుకునే ఉద్యోగాలు ఇవి. అవినీతి అంటే తెలుసు కదా, అవినీతిలో పెద్ద పాత్ర పోషించేది ఏంటి? లంచం. జీతం సరిపోవట్లేదు, జీతం కావాలి, అది ఆశ. లంచం కావాలి, అది దురాశ. ఆశ మంచిదే, దురాశే అక్రమం. పోయినసారి 5వ తారీఖు వచ్చింది జీతం, ఈసారి 1కే వస్తే బాగుంటుంది. ఆశ మంచిది, క్రమం. 1కి రావాల్సిన జీతం 5కి వస్తే, 1కి వస్తే బాగుంటుందిగా. ఆశపడ్డం మంచిదే, కానీ జీతంతో పాటు లంచం కోరుకున్నాడంటే అది దురాశ. పట్టుబడితే నిలబెట్టుకోవాల్సిన ఉద్యోగం పోగొట్టుకున్నవాడవుతాడు. అంటే ఒక స్థానం కానీ ఒక ఉద్యోగం కానీ ఎప్పుడు పోతుంది నిలబెట్టుకోలేక అనంటే, ఆ స్థానంలో ఉన్న వ్యక్తి తన స్థాయికి మించి, ఇంకా చెప్పాలంటే క్రమంగా కాకుండా ఏదో అక్రమంగా దురాశకు పాల్పడ్డాడని అర్థం. అవునా? క్రమంగా కాకుండా ఏదో అక్రమంగా దురాశకు అతను లోనయ్యాడు. దురాశ పుట్టింది, ఆ దురాశ వలన పాపం పుట్టింది. అక్రమార్కుడయ్యాడు, దొరికాడు, పోగొట్టుకున్నాడు. రైట్. ఇప్పుడు దేవదూతలు ఏం పోగొట్టుకున్నారట? తమ ప్రధానత్వమును నిలుపుకోలేదట. ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకుని అది ఆలోచించండి. దేవదూతలు తమ ప్రధానత్వమును నిలుపుకోలేదంటే వీళ్ళు ఏం చేశారో చెప్పండి, ఏం చేసి ఉంటారో చెప్పండి. జీకే ఉంటే చాలు, అది అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రధానత్వం నిలుపుకోలేదంటే ఉన్న ప్రధానత్వము కంటే పైన ఇంకేదో కోరుకున్నారు వీళ్ళు, అంతేనా? అది సరిపోలేదు వీళ్ళకి, అది సరిపోలేదు. దానికంటే మించి ఇంకొకటి ఏదో కోరుకున్నారు, దానికంటే మించి ఏదో కోరుకున్నారు వీళ్ళు.
ఇక ప్రధాన దూతల కంటే పైన ఉండేది ఎవరో చెప్పనా? దేవుడు మాత్రమే. ప్రధాన దూతల కంటే నెక్స్ట్ పై స్థాయి ఎవరిదనుకుంటున్నారు? దేవునిదే. అంటే ఈ దూతలు ఎవరిపై కన్నేశారో చెప్పండి? మహోన్నతునితో తమను తాము ఏం చేసుకోవాలనుకున్నారు? సమానునిగా చేసుకోవాలనుకున్నారు. am I right or not? దేవునితో సమానులుగా మారిపోవాలనుకున్నారు. అది ఆశ అంటారా, దురాశ అంటారా? మామూలు దురాశ కాదు, 70 mm దోశ అంత దురాశ. అంటే మీకు సైజు చెప్తున్నా, అంత దురాశ. అక్రమమైన ఆలోచన, అక్రమమైన ఆలోచన. ఇందులో ఒక విషయం ఆలోచిద్దాం. ఎందుకు ఆ స్థాయి నచ్చలేదా వీళ్ళకి? ఆ పొజిషన్ నచ్చలేదా? ఆ వర్క్ నచ్చలేదా? ఎందుకు అంతకంటే పైకి వెళ్ళిపోయి కూర్చోవాలనుకుంటున్నారు వీళ్ళు? అంతకంటే పైకి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని కలిగించిన యజమాని కదా. ఈ సర్వెంట్స్ అందరికీ యజమాని ఎవరు? మాస్టర్ ఎవరు? దేవుడే కదా. అంటే యజమానుడి కింద ఉండడం వీళ్ళకి నచ్చలేదన్నమాట. ఎస్ ఆర్ నో? 100%. యజమానుడి కింద ఉండడం వీళ్ళకి నచ్చలేదు. వాళ్ళ కంటికి అది బానిసత్వంలాగా అనిపిస్తుంది. ఆ యజమానుడు చెప్పినట్టుగా చేయడం అంటే అదొక బానిసత్వంలాగా ఫీల్ అయిపోతున్నారు ఈ దూతలు. వద్దు, ఈ బానిసత్వపు బ్రతుకు మాకొద్దు. ఆయన చెప్పడం ఏంటి, మేము చేయడం ఏంటి? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏది తెమ్మని చెబితే అది తీసుకొని రావాలి. ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అట. ఏం బతుకిది? కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బతికితే చాలు అని డిసైడ్ అయ్యారు వీళ్ళు. అంటుంటారు అప్పుడప్పుడు, కాకిలాగా కలకాలం బతకడం ఎందుకురా, హంసలాగా 6 నెలలు బతుకుదాం చాలు. అదే ఆయన చెప్పినట్టుగా వింటూ బతకడం కంటే మనము చెబితే ఎవరైనా వినాలి, ఆ పొజిషన్కి వెళ్ళిపోవాలి మనం. ఈ బానిసత్వపు బ్రతుకు మనకు వద్దు. బానిసత్వపు బ్రతుకు వద్దంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారో చెప్పండి? బానిసత్వపు బ్రతుకు మాకు వద్దు అని వీళ్ళు అనుకుంటున్నారంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారో చెప్పండి? అర్థం కాలేదా? బానిసత్వపు బ్రతుకు వద్దు అనుకుంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇంకా అర్థం కాలేదు. ఆగస్ట్ 14th రోజున కూడా ఈ ప్రశ్న అడిగితే మీరు చెప్పకపోతే ఎలా? 1947కి వెళ్దాం ఒక్కసారి. ఆ 1947 ఆగస్టు 14వ తారీఖున భారతీయులు ఏమి కోరుకున్నారో చెప్పండి? స్వాతంత్రం. ఏ బ్రతుకొద్దనుకున్నారు చెప్పండి భారతీయులు? బానిసత్వపు బ్రతుకొద్దు. ఎవరి కింద? బ్రిటిష్ వారి కింద బానిసత్వపు బ్రతుకు మాకొద్దు. ఏం కావాలి? స్వతంత్రం కావాలి. వెరీ గుడ్. భారతీయులకున్న ఆలోచన దురాశ కాదు, ధర్మం. కానీ దూతలకు ఆలోచన వస్తే అధర్మం. ఎందుకంటే దూతలు బ్రిటిష్ వాళ్ళ కింద లేరుగా. మరి భారతీయులు బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నారు, మరి దూతలు దేవుని కింద ఉన్నారు. అది బానిసత్వమా? అది దాసత్వం అంటారా, ధన్యత అంటారా చెప్పండి? ఆ దేవుని పాదాల దగ్గర ఉంటుంది ధన్యత. ధన్యతను కాస్త వాళ్ళు ఏమనుకున్నారు? బానిసత్వం. ఏం కావాలట? స్వతంత్రం, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, స్వేచ్ఛ కావాలి మాకు. స్వేచ్ఛ. నీ కింద మాకు అది లేదు, స్వేచ్ఛ లేదు నీ కింద మాకు. నువ్వు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడాల్సి వస్తుంది. ఈరోజు మాకు ఈ స్థానం ఇచ్చావు, రేపొద్దున మారుస్తామో ఎవరు తెలుసు? నా పొజిషన్ పక్కోడికి ఇవ్వచ్చు, వాడి పొజిషన్ పక్కోడికి ఇవ్వచ్చు.
నువ్వు ఎట్లా చెబితే అట్లా వినాలి. అద్ది బతుకు. వేరైపోతాం, నీకు మేము వేరైపోతాం నీకు. మేము వేరుగా ఉంటాం. ఓయ్ నువ్వు నీ 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 ఆధిపత్యం కింద, నీ అజమాయిషి కింద మేము ఉండలేము. వేరుండగోరుచున్నారు వీళ్ళు. దూతలు ఏం కోరుచున్నారు చెప్పండి? వేరుండగోరుచున్నారు. జ్ఞానులా అజ్ఞానులా? అది నేను ఎందుకు చెప్పాలి? మీరే చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం, Proverbs chapter 18 ప్లీజ్. సామెతల గ్రంథం 18వ అధ్యాయము ఒక్కసారి మొదటి వచనం చూద్దామా? మొదటి వచనం ప్లీజ్. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుగా ఉండాలనుకుంటున్నాడట, స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాడట. దూతలు ఏం కోరుకున్నారో చెప్పండి ఆ రోజు? స్వేచ్ఛ, స్వతంత్రం. ఎవరికి వేరుగా? బ్రిటిష్ వాళ్ళకి వేరుగా బతకడం అంటే అది జ్ఞానం. మన దేశాన్ని మనం పరిపాలించుకుందాం, ఎవరు వచ్చి పరిపాలించడం ఏంటి? అది వేరు. ఇది తీసుకుని దానికి అప్లై చేయకండి. కానీ దూతలు దేవునికి వేరై బతకాలనుకోవడం అది జ్ఞానమైన ఆలోచన, అజ్ఞానమైన ఆలోచన, మూర్ఖత్వం, బుద్ధి లేనితనం. దేవుని దగ్గర, దేవుని క్రింద ఉండడం వారికి బానిసత్వమైంది. ఏదో స్వతంత్రం కావాలని కోరుకుంటున్నారు ఈ దూతలు. మొట్టమొదటి ఈ వైరస్ ఎవడికో వచ్చింది, అవునా? ఎవడు వాడు? ఈ వైరస్ ఫస్ట్ వచ్చినోడికి, ఈ వైరస్ పుట్టింది ఎవరిలో? అపవాది. అది వచ్చిన తర్వాత అపవాది అయ్యాడు. ఆ వైరస్ కాస్త ఎక్కించేసాడు అందరికీ. ఎంతమందికి ఎక్కించాడో తెలియదు. మొట్టమొదట వీనికి ఆలోచన వచ్చినప్పుడు వీడు కలలు కనింటాడో లేదా చెప్పండి? పగటి కళలు. ఇంకేముంది, మంచి ఆలోచన. ఈ ఐడియా ఎవరికి చెప్పినా ఫ్లాట్ అయిపోతారు. పక్కోడికి చెప్పాడు. నువ్వు చిన్నగా మాట్లాడు, ఆయన వింటాడు. మళ్ళీ పెద్ద ఆయన నువ్వు చిన్నగా మాట్లాడు. అలా 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 ఒక రేంజ్లో కొంతమంది వెనక్కు రాగానే అయిపోయింది. ఇక నెక్స్ట్ రాజ్యం నాదే అనుకున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్లో గెలుపు నాదే, సీటు నాదే. వీడు ఎన్ని కలలు కన్నాడు. ఇంకొక నెల రోజులు ఆగితే అందరూ చెప్పేటాడు, మీరు నెల రోజులు ఆగండి, నెల రోజుల వరకు ఆయన ఏం చెప్తే చేయండి, నెల రోజుల తర్వాత హవాంతం అంతే. కలలు కనిటాడా లేదా చెప్పండి వీడు? అంటే త్వరలో మనకు స్వేచ్ఛ, త్వరలో మనకు స్వతంత్రం. ఆ ఆలోచన కలలలో డ్రీమర్, కళ్ళు కనేవాడైపోయాడు. ఆ కలలలోనే ఊహలు, ఆ ఊహల్లో వాడు మేడలు కట్టుకొనిచున్నాడు. కానీ ఆ ఆలోచనలు, ఆనందం ఎక్కువసేపు లేవు వాడికి. ఎక్కువసేపు లేవు. ఆనందం ఎంతసేపు ఉంది వాడికి? ఊహల్లో మేడలు గడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కువసేపు ఉంటుంది అది. వాడు ఒక మాయ ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు, మాయ లోకంలోకి వెళ్ళిపోయాడు. వాడు తనను తాను మోసపుచ్చుకొనొచ్చు. ఒక స్టోరీ మీరు వినే ఉంటారు. ఒకడు కొబ్బరి చెట్టు ఎక్కాడు ఒకడు, కొబ్బరి బొండాలు కొనడానికి, కొబ్బరి బొండాలు తీయడానికి. కరెక్ట్గా కొబ్బరి చెట్టు ఎక్కిన తర్వాత కొబ్బరి బొండం ఇంకా తీసే ముందు వాడు ఆలోచన, అక్కడ పైన చెట్టు మీద ఆలోచించడం మొదలుపెట్టాడు. బో ఎన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయి, వీటితో నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలో పైన ఆలోచిస్తున్నాడు. చెట్టు పైన ఏం లేదు, తీసుకొని అమ్ముతాను, అమ్మిన తర్వాత నాకు లాభం వస్తుంది పైన ఆలోచిస్తున్నాడు. ఇదంతా ఎంత లేదని ఇన్ని కొబ్బరి బొండాలు అమ్మితే ఒక 300 లాభం వస్తుంది నాకు. ఈ 300తో నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టను. వెళ్ళి ఫస్ట్ నేను ఒక కోడిని కొంటాను, హెన్. ఈ కోడిని కొంటానే కానీ కొయ్యను.
అది గుడ్లు పెట్టాలి. గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లు పొదిగేస్తాను నేను, తినను. నో ఆమ్లెట్. తర్వాత ఆ గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలు వస్తాయి బయటికి, కోడి పిల్లలు. ఆ పిల్లల్ని కూడా ఎవరు కట్టే వాళ్ళకి పడితే ఇవ్వను, మళ్ళీ అవి పెంచుతాను. ఇదిగా చెట్టు పైన ఉన్నాడు పైన, అవి కూడా గుడ్లు పెడతాయి, అవి కూడా పొదుగుతాయి. అలా 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 నేను పెద్ద ఈ కోళ్ళ సంఖ్యను పెంచుకొని పెద్ద పౌల్ట్రీ ఫామ్ పెట్టేస్తాను. ఇటు చెట్టు పైన ఉన్నాడు, పౌల్ట్రీ ఫామ్ పెట్టేశాడు. అప్పుడే కలలు, ఆనందం, వాడు మామూలుగా లేడు. అలా పెద్ద పౌల్ట్రీ వ్యాపారం చేసి నా 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 రాష్ట్రంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుని అవుతాను, బాగా డబ్బులు సంపాదించి అప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఇండియా అమ్మాయిని కాదు, బయటికి వెళ్తాను నేను. వీడి పైన ఉన్నాడు ఇప్పుడు, మీకు అర్థమవుతుంది, చెట్టు పైన ఉన్నాడు వీడు. బయటికి వెళ్ళి ఒక మహారాణి, మహారాజుకు పుట్టిన ఒక యువరాణిని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయికి ఎలా పడితే అలా నేను ప్రపోజ్ చేయను. ఒక పువ్వు తీసుకొని వెళ్ళి మోకరెళ్ళి అలా ఇస్తాను. చెట్టు పైన మోకరెళ్ళాడు ఇప్పుడు. తర్వాత ఏం జరిగిందో మీకు అర్థమైంది. తర్వాత ఎందుకో వాడు విమానంలో వెళ్తున్నాడు అనిపించింది. తర్వాత ఏం జరిగిందో వాడికి తెలియదు. మరుసదిన వాడు యశోద హాస్పిటల్లో ఉన్నాడు. వాడు చెట్టు మీద నుంచి లండన్కి వెళ్ళిపోయి అప్పుడు పువ్వు ఇస్తున్నాడు చెట్టు పైన. వాడి కలలన్నీ కనడానికి ఎంత టైం పట్టింటుంది మాషా? బహుశా ఒక 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల కొద్దిసేపటి ఆనందం ఎక్కువసేపు లేదు వాడికి. కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత మరి బయటకు వచ్చాడు. కరెక్ట్గా ఈ దయ్యంగాడిది పరిస్థితి అదే. పైన నెల రోజుల్లో ఆ చైర్ నాది, వీళ్ళందరి పక్కన నా కింద మినిస్టర్లు, రాజ్యం నాదే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచన వాడికి వచ్చిందో వాడి స్థానం పోయింది. ప్రధానత్వమును వాడు నిలుపుకోలేదు. దేవుడు ఏం చేశాడు? కటిక చీకటిలో యూదపత్రిక నిత్య పాశములతో ఆయన వారిని బంధించెను, భద్రము చేసింది. ఎక్కడ పోయింది వీడి కలల రాజ్యం? ఎక్కడ పోయింది వీడి స్వతంత్ర పరిస్థితి, స్వతంత్ర జీవితం? ఎంతమందికి ఎన్ని ఆశలు పెట్టాడో చుట్టూన్న వాళ్ళకి. నేను రాజు అయిన తర్వాత విద్యాశాఖ నీదే అని అంటాడు పక్కనోడికి. ఇంకొకటి అంటాడు నాకు ఆర్థిక శాఖ ఇచ్చి నువ్వేమైనా చేసుకొని అంటాడు పక్కన. మరొకటికి రక్షణ శాఖ. ఎంతమందికి ఎన్ని వాగ్దానాలు చేశాడు. అందరు కలిసి చీకటి శాఖకి వెళ్ళిపోయారు. అక్కడ పెద్ద శాఖ ఉంది, ఆ శాఖను తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. మంట, సెగలు, పొగలు, పొగలు, సెగలు. షాక్ అంటే ఇదా, షాక్ అంటే ఇదా, అన్నీ వచ్చేసాయి వీళ్ళకి. దేవుడనే యజమానునికి వేరై ఒక స్వేచ్ఛా జీవితం, స్వేచ్ఛా ప్రపంచంలో ఉండాలనుకుంటే జరిగిన నష్టం చూసారా? అది కథ అనుకుంటున్నారేంటి? అనగనగా దూతలుండిరి కాదు, అనకపోయినా దూతలుండిరి. అర్థమవుతుందా? అనగా అనగా కాదు, అనకపోయినా దూతలుండిరి. దేవునికి వేరై ఏదో స్వేచ్ఛా జీవితం నేను బతికేస్తానంటే జరిగేది నష్టం. దూతలు కోరుకున్న స్వాతంత్రం వారికి నష్టం. అది ఎలాంటి నష్టం అని అడిగితే తీరని నష్టం, తీరని నష్టం. నివాస స్థలమును పోగొట్టుకున్నారట. ఆ స్వాతంత్రం మంచి స్వాతంత్రం కాదు. అసలు ఆయన కింద ఉంటే నువ్వు బానిసత్వం అనుకోవడం అనేది నీ బుద్ధిహీనత. ఇది చరిత్రలో ఒక సంఘటన మీ ముందు పెట్టాను.
రెండవది చెప్తాను. యేసు ప్రభు ఒకరోజు ఉపమానాలు చెబుతున్నాడు. అప్పుడే శిష్యరికపు లక్షణాలను తెలిపే కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఎవడైనను గోపురము కట్టింపగోరిన ఎడల అతను ఏం చేస్తాడో చెప్పాడు. అదొక ఉపమానం. యుద్ధ వాతావరణంలో ఉన్న రాజు తన దగ్గర 10,000 మంది సైన్యం ఉండగా 20,000 మంది సైన్యంతో వస్తున్న రాజును ఎదుర్కోగలడా అని మరొక ఉపమానం చెప్పాడు. దాని వెంటనే ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును. అది ఉప్పు గురించిన ఉపమానం. గోపురము కట్టేవాడి గురించి చెప్పాడు. తర్వాత యుద్ధ వాతావరణంలో ఉన్న రాజు గురించి చెప్పాడు. తర్వాత ఉప్పు గురించి చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక పరిస్థితి, ఒక సందర్భం ఎదురైంది ఆయనకి. ఆ సందర్భంలో మళ్ళీ ఉపమానాలు చెప్పడం ప్రారంభించాడు. ప్రతి ఉపమానములో ఒక ఉపదేశం ఉంటుందని మర్చిపోకండి. ఆ ఉపమానమే తప్పిపోయిన గొర్రె, ద లాస్ట్ షీప్. అది చెప్పిన వెంటనే మరొకటి చెప్పాడు, పడిపోయిన నాణ్యం, ద లాస్ట్ కాయిన్. ఆ రెండు చెప్పి ఇక మూడవది చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు. ఒక తండ్రికి 2 పుత్రులు, పెద్దోడు చిన్నోడు. ఆస్తి గలవాడు ఆయన, ధనవంతుడు. ఒకరోజు చిన్నవాడు వచ్చాడు, నాన్న నా వాటా కావాలన్నాడు. నాన్న నువ్వు ఆట అడిగావంటే కాదు నాన్న వాటా అన్నాడు. ఎందుకురా? నేను బయటికి వెళ్ళిపోతానన్న. బయటికి వెళ్తావా? మళ్ళీ సాయంత్రానికి వస్తావా? నో నో నో, నీకు అర్థం కాలేదు నాన్న. నా పాయింట్ ఏదో సరిగ్గా నీకు అర్థం కావట్లేదు. నువ్వు పెద్దోడైపోయి వయసు మీద వచ్చింది కదా, నేను బయటికి వెళ్ళిపోతానంటే వేరైపోతాను. ఇక్కడ నాకు ఫ్రీడమ్ లేదు డాడ్, నీకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ సో బ్యాడ్. సో గివ్ మీ మై పోర్షన్, ఐ లీవ్. ఒక వారం రోజులు అన్నీ సెటిల్ చేసేసి లాయర్ని పిలిపించు. అన్నదన్నకిచ్చే, నాది నాకిచ్చే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. మరి కొంచెం ఆలోచించుకోరా. ఏం లేదు, ఆలోచించడం అన్నీ నేను ఇవన్నీ నేను ఆలోచించి ఎంసీఏ ఇక్కడ, నువ్వేదో వైఎంసీఏలో కూర్చుండేవాడు. అన్నీ ఆలోచించుకొని చెప్తానండి. సరే, ఏం చేస్తావురా బయటికి వెళ్ళి? నువ్వు ఏం చేస్తావు? నేనేదో ఒకటి చేస్తాను, నా వాట నాకు ఇచ్చే. మంచి మంచి బిజినెస్ ప్లాన్లు ఉన్నాయి నాకు. ఐ బికమ్ సో బిజీ హియర్, ఐఎమ్ సో లేజీ. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. ఎంత చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. ఆస్తిలో తన వాటా తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? ఎక్కడో దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ ఏ వ్యాపారం చేశాడు? సారా వ్యాపారం. తెలుసా? తెలీదా ఏ వ్యాపారం చేశాడు? అక్కడ దుర్వ్యాపారం అని ఉంది. ఏదో ఒకటి పెట్టుకోండి, నాకు ఇది గుర్తొచ్చి అది చెప్పాను, మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టుకోండి. అది దుర్వ్యాపారం అయి ఉండాలి అంతే, మంచి వ్యాపారం కాదు. అంతే కదా. మెడికల్ షాప్ పెట్టాడు అనుకోకండి, వాడు మందు షాప్ పెట్టాడు. ఇచ్చట మందు అమ్మబడు, మందులు కాదు మందు అమ్మబడు. దుర్వ్యాపారం. తెలుసా మీకు దుర్వ్యాపారం అంటే? ఎఫ్ఎస్సి పత్రికలో చూడండి, అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం. దుర్వ్యాపారం అంటే ఏ వ్యాపారమో చూడండి ఒకసారి. అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. నేను కరెక్ట్ చెప్పాను, ఏమన్నా పొరపాటు చెప్పాను? మధ్యలో చెప్పినా కరెక్ట్ చెప్పాను, మద్యపానం గురించి. అది సారా అన్నాను అంతే.
నష్టం వచ్చిందట వాడికి, వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ వ్యాపారం నడిచేంత వరకు చుట్టూ బాగున్నారు జనులు, స్నేహితులు. అబ్బా నువ్వన్నా నిజంగా నీ మైండ్ ఎవరికి లేదు, ఎంబీఏకి సిలబస్ నువ్వే డిజైన్ చేయన్నారు. అలాంటి మునగ చెట్టు ఎక్కించేశారు అందరు. కానీ సరిగా లేదు. ఒకవైపు వ్యాపారంలో నష్టం, మరొక వైపు తెచ్చుకున్న ఆస్తి, తెచ్చుకున్న డబ్బు కరిగిపోతుంది రోజు రోజుకి. ఎందుకు? తినగా తినగా కొండలైనా తింటూ పోతే కరిగిపోతాయట. ఆస్తి కరిగిపోయింది వీడికి. ఆస్తి కరిగిపోయే కొద్ది స్నేహితుల సంఖ్య తగ్గిపోతుంది. చివరికి వాడు 0 స్టేజ్కి వచ్చాడు. 0 స్టేజ్కి వచ్చిన తర్వాత పక్కన ఎవరైనా చూస్తే నలుదిక్కులు ఎవరు కనపడట్లేదు, అందరూ మాయం. ఇప్పుడు వీడికి ఉద్యోగం కావాలి. ఎవరి దగ్గరకో చేరాడు, ఆయన చాలా పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. వెరీ సింపుల్, మందమ్మగా ఇప్పుడు పందులమ్మన్నాడు. అమ్మడం కాదు, చూసుకో అన్నాడు. ఆకలవుతుంది, పెట్టేవాడు, ఒక ముద్ద అన్నం పెట్టేవాడు ఎవడు లేడు వాడికి. ఇప్పుడు పందులు తినే పొట్టు తినే పరిస్థితి వచ్చింది. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. ఒకప్పుడు నేను బతికిన బ్రతికేంటి, ఒకప్పుడు నాకున్న ఇల్లేంటి, మా నాన్న స్థాయి ఏంటి, హోదా ఏంటి, స్థితి ఏంటి. ఆ నాన్న దగ్గర పనిచేసే ప్రతి దాసుడికి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది. పొట్టు తినే పరిస్థితి ఇక్కడ నాకు దాపరించింది. నాకంటే వాళ్ళ పరిస్థితి చాలా బెటర్గా ఉంది. మా నాన్న దగ్గర నేనున్న జీవితం నాకు పంజరంలో ఉన్నట్టు నిందా ఒకప్పుడు. నా తండ్రి దగ్గర నేనున్న జీవితం ఒకప్పుడు నాకు బానిసత్వం కొనిందా. ఏం కోరుకున్నాడు ఆ రోజు ఇతను? స్వేచ్ఛ. ఏం కోరుకున్నాడు ఆ రోజు ఇతను? స్వాతంత్రం, స్వేచ్ఛా జీవితం. నీ కింద ఉంటే నాకు కుదరట్లేదు డాడీ. డైలాగ్ ఎలా జరిగింటుందో చూడండి ఒక్కసారి. నీ కింద ఉంటే కుదరట్లేదు. ముఖాన నాన్నకు చెప్పినా చెప్పకపోయినా పక్కన వాళ్ళకి చెప్పింటాడు. ఎందుకు నువ్వు మీ నాన్నకు దూరం అవ్వాలనుకుంటా అంటే 5 గంటలకు లేపుతాడండి తెల్లారి. ఎక్కడ వీలవుతుంది? టైంకి టిఫిన్ చేయమంటాడు, ఆయిల్ ఫుడ్ వద్దంటాడు. రాత్రి 9:30కి అంతా పడుకోమంటాడు. నేనేమో 12-1 గంట వరకు ఫేస్బుక్లు చూసుకునే అలవాటు నాకు. ఈయన దగ్గర ఉంటే ఇవన్నీ నడవు, ఈయన దగ్గర ఉంటే ఇవన్నీ నడవు. బయటికి వెళ్ళిపోతే నా రాజ్యం నాది, నా రాజ్యానికి రాజు నేను అనుకున్నాడు. వెళ్ళిపోయాడు బయటికి. కానీ ఆనందం ఎక్కువ కాలం లేదు. మంచి తండ్రికి దూరమైన ఈ కుమారుడి బతుకు ఎక్కువ కాలం ఆనందంగా కొనసాగలేదు. జరిగింది నష్టం. ఆ కుమారుడికున్న అదృష్టం ఏంటంటే ఆ నష్టంలో ఇంకా బతికే ఉన్నాడు. డిసైడ్ అయ్యి మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి కొడుకుగా ఉండే అర్హత నాకు లేదు, కూలివాడుగా ఉంటాను నేను. ఒప్పుకుంటాడు, తెలుసు ఆయన మనసు చాలా పెద్దది. తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. దగ్గరికి రాకముందే తండ్రి ఎదురుచూపులతో చూస్తున్నాడు కొడుకు కోసం. చూడగానే దుఃఖం పొంగింది, ఆనందం వచ్చింది. పరిగెత్తుకుంటూ తండ్రి వెళ్ళాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేసి తిని అని నీ కూలివాడుగా నీ దగ్గర ఉంటాను అనే ముందే ఈయనే కూలివారిని పిలిచాడు. తప్పిపోయిన నా కొడుకు వచ్చాడు, ప్రశస్త వస్త్రములు తీసుకొని ధరింపజేయండి, ఉంగరం తీసుకొని రండి, చెప్పులు తొడగండి, పెద్ద విందు ఏర్పాటు చేయండి. ఎందుకంటే నా కుమారుడు తప్పిపోయి మళ్ళీ వచ్చాడు. గుండెలు బద్దలైంటాయి ఆ మాటలకు ఆ కొడుక్కి. గెట్ అవుట్ అంటాడేమో అనుకున్నాడు వాళ్ళ నాన్న. ఇంకా అవుట్ సైడ్ ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడు వెల్కమ్ చెప్పడానికి. ఇంత మంచి తండ్రి ప్రపంచంలో నాకు ఎవరు దొరుకుతారు?
చచ్చిపోయేంత వరకు మా నాన్నను బాధ పెట్టను అని డిసైడ్ అయిపోయింటాడు ఈ కొడుకు. ఎందుకంటే ఇంత మంచి తండ్రి కింద ఉండడం ఒకప్పుడు నేనేమనుకున్నాను, బానిసత్వం. ఆయన చెప్పే మంచి మాటలు నాకు భారంగా కనబడ్డాయి. ఆయన చెప్పిన ప్రతి మంచి మాట నాకు ప్రయాసంగా కనబడింది. కానీ ఇప్పుడే తెలిసింది మాయలోకం అంటే ఏంటో, ఇప్పుడే తెలిసింది మోసం అంటే ఏంటో. నన్ను పొగిడిన నా స్నేహితులను చూడగానే వీళ్ళే ప్రపంచమని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు చూపించిన ప్రేమ నిజమైన ప్రేమ కాదని, కపటమైన ప్రేమని, అసలు వాళ్ళు చూపించిన ప్రేమ నా మీద కాదు కానీ నా వెనకలో నా ఆస్తిపై అని, ఆస్తిని కోల్పోయిన తర్వాత తెలిసింది నాకు. కానీ తీసుకొని నా వాటా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారంతో నష్టము చేసి దరిద్రుడిగా నేను తిరిగి వచ్చినా మళ్ళీ తీసుకొని నన్ను గొప్పవాడిగా చేస్తున్నాడే నా తండ్రి. ఎంత గొప్ప జీవితం ఇది ఆయన కింద ఉంటే. ఆ తండ్రి అనేక మంది దాసులకు యజమానుడైతే ఈ బిడ్డకు మాత్రం తండ్రి. ఆయన ఇంటి అనేక మంది దాసులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ తండ్రి యజమానే. కానీ ఈ కుమారుడికి మాత్రం తండ్రి. కానీ తన జీవితంలో కొద్ది కాలం ఆ తండ్రికి వేరయ్యాడు, స్వేచ్ఛను కోరుకొని. ఎప్పుడైతే తండ్రికి వేరుగా ఉండి జీవించాలనుకున్నాడో లెస్ అయిన జ్ఞానమునకు ఏమైపోయాడు ఇతడు, విరోధయ్యాడు. అర్థమైంది? అదే నిజమైన బానిసత్వం, ఇదే నిజమైన స్వాతంత్రం. ఈ రెండు మనం చదువుకుంటున్న బైబిల్లో ఉన్నాయి. ఒకటి నిజంగా జరిగిన గాథ, దూతలకు సంబంధించింది. మరొకటి ఉపమానము ద్వారా చెప్పబడిన మరొకటి గాథ. ఈ రెండు సంఘటనలలో, ఈ రెండు విషయాలలో ఉన్నది మాత్రం ఒకటే. ఒక మంచివాడికి దూరమైపోయి ఏదో ఆలోచించుకొని స్వేచ్ఛగా బ్రతకాలనుకోవడం. ఆ ఆలోచన, ఆ తలంపు ఇద్దరికీ నష్టం తెచ్చిపెట్టింది. ఒకటి దూతలకు, మరొకటి చిన్న కుమారుడికి. వీళ్ళిద్దరి జీవితంలో జరిగింది ఒకటే. ఒక మంచి యజమానికి లేదా మంచి తండ్రికి వేరైపోవడం అన్న ఆలోచన. రైట్. ఈ దూతలు ఏ దేవునికైతే దూరమయ్యారో, ఈ చిన్న కుమారుడు ఏ తండ్రికి అయితే దూరమయ్యాడని రూపకాలంకారంగా ఆ ఉపమానంలో తండ్రి కనబడ్డాడో, ఆ తండ్రే దూతలు పోగొట్టుకున్న దేవుడే, దూతలు దూరం చేసుకున్న దేవుడే ఈరోజు మనందరికీ దేవుడిగా, ఇంకా తండ్రిగా పరలోకంలో ఉన్నాడని మర్చిపోకండి. మనందరికీ జన్మనిచ్చింది ఆయనే. కానీ పెరుగుతూ 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 మన జీవితంలో మనం ఏం నిర్ణయించుకున్నాం? ఆయన చెప్పే మాటలు సరిగా, ఆయన చెప్పే మాటలు మనకు సరిగా నచ్చవు. వేరైపోవాలి. అందుకే ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు తెలిసిన పెద్దవాళ్ళు, ఎందుకు నాయన అలా బతుకుతున్నావు నువ్వు, దేవుడు వద్దన్నాడుగా అనగానే వాళ్ళనే మాట, దేవుడు అన్నీ చెబుతాడండి, అన్ని వీలవుతాయి మరి చేయడానికి. బైబిల్లో ఇలా ఉంది కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు? బైబిల్ అన్నీ చెబుతుందండి, వీలవుతుందా? ఈ రోజుల్లో రక్త మాంసములు ఉండి ఉప్పు కారం తింటే కదా కుదురుతుందా? మరి నువ్వు బతుకుతున్నావు మరి అంటారు చెప్పండి. దేవుడు అన్నీ చెప్తారండి, ఆయన చెప్తాడన్నీ, అన్నీ చేయడానికి వీలవుతుందా? మరి బైబిల్ అన్నీ చెబుతుందండి, అన్నీ చేయడానికి కుదురుతుందా? మరి ఎవరి వల్ల అవుతుంది చెప్పండి?
ఈ మాటలు వింటుంటాం మనం. క్రైస్తవులలో ఒక ఆయన బాగా తాగుతాడు, ఒక సోదరుడు బాగా తాగుతాడు. కానీ అతను పాటలు పాడితే ఉంటుంది, అబ్బో వండర్ఫుల్. ఒక పాస్టర్ గారు చెప్పారట, బ్రదర్, దేవుడు మీకు ఎంత మంచి స్వరాన్ని ఇచ్చాడు, మీరు పాట పాడుతుంటే అందరు లీనమైపోతారు. అంత మంచి స్వరాన్ని దేవుడిచ్చినప్పుడు మీరు దేవునికి మహిమకరంగా ఆ స్వరాన్ని ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. మీరంటే మా అందరికీ ఇష్టం. దయచేసి ఆ ఒక్కటి మానండి, ఆ తాగుడు ఒక్కటి మానండి, మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఇంకా గొప్పగా దేవుని కొరకు వాడబడవచ్చు. అంటే ఆయన అంటాడు రివర్స్లో, దయచేసి మీరు ఆ ఒక్కటి అడగండి. ఆయన అన్నాడు ఆ ఒక్కటి మానంటే మీరు ఆ ఒక్కటి అడగండి. మీకు నచ్చట్లేదా, నేను మానాలని మీరే ప్రార్థన చేయండి. ఉచిత సలహా ఇది. నేను తాగుడు మానేయాలని మీరే ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు గట్టివైతే ఏదో ఒక రోజు మానేస్తాను అంటాడు. పొరపాటున ఒక నెల తర్వాత వాళ్ళు అడిగి ఏమండి మానలేదంటే మీరు సరిగా చేయట్లేదండి ప్రార్థన అంటాడు. తన జీవితంలో ఏం చేయలేకపోతున్నాడు చెప్పండి, తాగుడు మానలేకపోతున్నాడు. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు, త్రాగుబోతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. అంటే దేవుడు చెప్పిన మాట ఈ మనిషికి భారమైపోయింది. మరి అవునా కదా, తాగొద్దు అని చెప్పిన మాట తను తట్టుకోలేకపోతున్నాడు. తన జీవితానికి అది భారమైపోయింది. నరుని కోపము దేవుని నీతిని చెప్పండి నెరవేర్చదు. కొంతమందికి ఆవేశం చాలా ఎక్కువ, ప్రతిదానికి ఆవేశపడుతుంటారు, కోపపడుతుంటారు, అవసరం లేకున్నా కోపపడుతుంటారు. ఏమంటే మీరు కోప్పడకండి. మీరు కోప్పడుతుంటే టంగ్ లూజ్ అవుతున్నారు, మీ మాట స్లిప్ అవుతుంది, దానివల్ల మీకున్న మంచి పేరు పోతుంది. నేను అంతే బ్రదర్, నేను కంట్రోల్ చేసుకోలేను. ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేనండి, అంతే. నేను ఒకరు నానను, నెక్స్ట్ ఎవరన్నంటే సహించను. మళ్ళీ యేసు సహించాడుగా, ఏ పాపము చేయకుండా ఆయన సహించాడండి. మా వల్ల అయితే కాదు. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను, అది నా స్టైల్. నేను సాఫ్ట్ కాదు, ముందే చెప్తున్నాను. కారం తినే రకం నేను. ఎక్కడ కుదురుతుంది ఇది? ఎన్ని తప్పులు మనం చేస్తున్నాం మన జీవితంలో, అన్నీ తెలిసి కూడా. అవునా, తెలిసి కూడా. దేవుడు ఇలా చెప్పాడు అంటే నా వల్ల కాదు. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, 3 ఏళ్ళ పిల్లలు, 3 years చిల్డ్రన్. ప్రతిదానికి మొండి చేస్తుంటారు చూడండి ఇంట్లో పిల్లలు. లేచి బ్రష్ చేయాలంటే మొండి, చేయడు. పాలు తాగమంటే మొండి, తాగడు. చిన్న పిల్లలు ఇంట్లో ఉదయాన్నే లేచి ఐస్ క్రీమ్ అడుగుతాడు. ఇప్పుడు ఇస్తేనే కదులుతాడు బెడ్ మీద నుంచి. చూసారు ఇలాంటి పిల్లలు, మొండి చేసే పిల్లలు. ఐస్ క్రీమ్ సాయంత్రం తిందులేరా, ఇప్పుడు పాలు తాగు. నా పాలే సాయంత్రం తాగుతాను, ఐస్ క్రీమ్ అంటాడు. ఉదయాన్నే చాక్లెట్ ఎందుకురా, మంచి ఫుడ్ తిను, ఏదైనా పెడతారు మంచి ఫుడ్ పిల్లలకి, తినడు, తాగడు. ఐస్ క్రీమ్ ఫిక్స్ అయిపోయాడు. మిల్క్ తాగమంటే భారం ఉంది వీడికి. అర్థమవుతుందా లేదా? ఉదయాన్నే చాక్లెట్కి ఫిక్స్ అయిపోయాడు. పాలు తాగమంటే భారం ఉంది వాడికి. ఏడుస్తాడు. ఓ మామూలుగా ఉండదు, పెద్ద యుద్ధమే ఉంటుంది ఇంట్లో, తల్లికి కొడుక్కి. వాళ్ళ నాన్న ఎంటర్ అయితే కానీ వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఆ లెవెల్లో ఉంటుంది పరిస్థితి. తర్వాత 4 ఏళ్ళకి
ఇంటి స్కూల్లో చేర్పిస్తారు. ఈడి స్కూల్లో చేర్పించారే కానీ బజార్కి వెళ్ళి షూ కొనిస్తే బలుంది అన్నాడు, యూనిఫామ్ కొనిస్తే బలుంది అన్నాడు, టై కొనిస్తే బలుంది, బెల్ట్ బలుంది, బ్యాగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మార్చిది నా బడికి వదలంటే పోనంటాడు. నిన్ను అన్నీ కొనిచ్చుకొని వచ్చినప్పుడు లాలీపాప్ కూడా పెట్టుకొని వచ్చాడు బయటికి. ఇప్పుడు బడికి గదులంటే వెళ్ళనంటాడు. రోజు ఇది ఒక పెద్ద న్యూసెన్స్ ఇంట్లో. వాడు పోనంటాడు, వెళ్ళాలి. వీళ్ళు మమ్మీ ఏమో పంపుతుందో ఆడేమో వెళ్ళనని ఫిక్స్ అవుతాడు. అటు చేసి ఇటు చేసి ఆయన పంపిస్తే నేర్చుకోవడానికి 6 నెలలు పడుతుంది వాడికి. 6 నెలలు టైం తీసుకొని ఆని అక్షరం నేర్చుకున్న దానికి వాడు ఇంటికి వచ్చి ఎంత బిల్డప్ ఇస్తాడు. నేను పోను అంటే ఇటు పోయి ఐఏఎస్ చదివేస్తున్నాడు. మరి రోజు గీతలు గీగుతుంటాడు అంతే. కానీ ఇదే బిడ్డ ఎదిగితే ఒకప్పుడు ఇవన్నీ నేను చేశానా, సిగ్గుపడ్డు నవ్వుకోడు. ఎవరైనా చేస్తుంటే అడగడం వాళ్ళమ్మని, మమ్మ నేను కూడా ఇట్లా చేశాను కదా అంటే, నువ్వు ఇంకా ఎక్స్ట్రా రా, నువ్వు ఇంకా ఆడని నయం, ఆడనయం. ఆడ 5 నిమిషాలు సెట్ అయ్యాడు, నువ్వు అరగంట కేసు నీది. కానీ ఈరోజు వాడంతకు వాడు లేచి బడికి వెళ్ళిపోయి ట్యూషన్లు చేరి పెద్దోడైపోయాడు. ఇప్పుడు చదువుకోమని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, తనంతట తానే చదువుకుంటున్నాడు. కానీ ఒకప్పుడు ఆ చదువు కోసం ఎంత ఏడిచాడు. ఇప్పుడు అర్థమైంది, ఒకప్పుడు నా తల్లి నా తండ్రి చెప్పింది నా మంచి కోసం. కానీ ఆ రోజు ఆ మాట తన జీవితానికి ఎలా అనిపించింది చెప్పండి? భారంగా. కానీ ఈరోజు అదే చదువు నాకు కావాలి అంటున్నాడు. మంచి మాట ఒకప్పుడు నీకు భారంగా అనిపించింది. అప్పుడు నీ స్థాయి పసిబిడ్డ స్థాయి. పసిబిడ్డ స్థాయిలో ఉంటే మంచి మాట నీకు భారం అవుతుంది. నువ్వు ఎదిగితే చెప్పండి అదే మాట నీకు బంగారు మాట అవుతుంది. దేవుడు చెప్పేవి నీ జీవితానికి భారంగా ఉన్నాయా? ఆలోచించు. దేవుడు తన గ్రంథంలో రాయించినవి నీ జీవితంలో నువ్వు పాటించడానికి అది నీకు భారంగా ఉందా? అలాగైతే నీ స్థాయి పసిబిడ్డ స్థాయి. నువ్వు ఎదగలేదు గనుకనే అది నీకు భారంగా అనిపిస్తుంది. ఈరోజు పాపం చేయొద్దు నాయన, నేను చేయలేకుండా ఉండలేను ప్రభువా. నువ్వు ఇంకా పసిబిడ్డవా? ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు పాపాన్ని జయించాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? 1 యోహాను 5వ అధ్యాయం తన భక్తుని ద్వారా ఆయన రాయించిన మాట జాగ్రత్తగా చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చూద్దాం ఒక్కసారి. 3వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎదిగిన వాడు చెబుతున్న మాట అది. అవునా? ఆ మాట ఎవరు చెప్తున్నారు? యోహాను గారు. ఎవరు యోహాను గారు? ఎదిగినవాడు చెబుతున్న మాట ఏంటి? ఆయన ఆజ్ఞలు చెప్పండి భారమైనవి కావు, మనకు మంచి చేసేవి. బాబు చెప్పాడు కదా ఇంతసేపు, ఔషధం అట. ఆయన వాక్యం మన జీవితానికి ఏంటి? ఔషధం. ఎదిగినవాడు అవి నాకు కావాలనుకుంటాడు. ఎదగని వాడు నేను చేయలేనంటాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా ఏమన్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. ఏలయనగా నా కాడి భారమైనది అన్నాడా, సులువైనది అన్నాడా? సులువుగాను నా భారము తేలికగా ఉంది. ఈజీ టు బేర్, ఈజీ టు క్యారీ. మీరేంటి భారం అనుకుంటున్నారు? ఏమ్మా ఎప్పటి నుంచి వస్తున్నాను చర్చికి? అబ్బో చిన్నప్పటి నుంచి అంకుల్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 25. బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకోలేదు. నువ్వు నాయనా
నేను కూడా తీసుకున్నాను. ఎందుకు? ఏం లేదు, అంకుల్తో అలానే చెప్తారు. మరి పక్కన ఇంకొక అంకుల్ కానీ ఆంటీ కానీ వస్తే బ్యాప్టిజం తీసుకుంటే అన్నీ మానేయాలటగా. ఎక్కడ అవుతుంది? బ్యాప్టిజం తీసుకుంటే అన్నీ మానేయాలట. సీరియల్ చూడకూడదు, నా వల్ల అవుతుందా నువ్వే చెప్పంటే. సినిమాలు చూడకూడదు, బ్యాడ్ కంపెనీ, దుష్ట సాంగత్యం. మా ఫ్రెండ్స్కి అన్ని అలవాట్లు ఉన్నాయి, వాళ్ళని వాళ్ళతో సాంగత్యం మానేయమంటే నా వల్ల ఎక్కడవుతుంది? నాకు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం కదా. తాగే ఫ్రెండ్ ఒకడు, తిరిగే ఫ్రెండ్ ఒకడు, తిట్టే ఫ్రెండ్ ఒకడు, అందరు పనికిరాని ఫ్రెండ్సే. అంతేనా? తిట్టుపోతోకడు, తాగుపోతోడు, తిరుగుపోతోకడు. ఈ ముగ్గురితో నువ్వు సహవాసం చేసి బాగుపడేదేముంది? నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే అన్నీ మానేయాలట. ఎక్కడవుతుంది? అన్నీ అనుభవించి అప్పుడు తీసుకుంటా. అప్పుడు దేవుడు వెరీ గుడ్ అన్నాడు. వెర్రోడా, ఈ రాత్రి నువ్వు పోతున్నావురా, అన్నీ అనుభవించట. రేపేమి సంభవించినో నీకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటావు బ్యాప్టిజం. బ్యాప్టిజం తీసుకుంటే అన్నీ మానేయాలి, నేను చేయలేను అవన్నీ అని భయపడి ఇంకా బాప్తిస్మానికి సిద్ధపడని వారు ఎంతమంది చెప్పండి? భారమైపోయింది. ప్రభులోనికి రావడం అన్నది భారమైపోయింది ఈరోజు. అవునా? అంటే నువ్వు ఇంకా ఎదగలేదు, నీవు ఇంకా ఎదగలేదు. ఎదిగితే ఆ మాట అనేవాడివి కాదు, నీవు ఆ మాట అనేవాడివి కాదు. దేవునికి దూరంగా బ్రతకాలనుకుంటున్నారు మనుషులు ఈరోజు. ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తే అన్నీ కంట్రోల్డ్గా ఉండాలి, మా వల్ల కాదు అది. అంటే ఈరోజు మనుషులు దేవునికి దూరమై స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నారు, స్వతంత్రులుగా బ్రతకాలనుకుంటున్నారు. కానీ మీకు తెలీదు, దేవునికి దూరం అయితే మీరుంటున్నది దుష్టుని కబంధ హస్తాలలో అని. అది మీరు స్వతంత్రం అనుకుంటున్నారు, అది అసలైన బానిసత్వం. అది అసలైన బానిసత్వం. బానిసత్వంలో ఉంటూ నువ్వు అనుకుంటున్నావు అమాయకంగా స్వతంత్రంగా ఉన్నానని. నీకు ఫ్యూచర్ తెలీదు. ఆ స్వాతంత్రం వలన బానిసత్వాన్ని నువ్వు స్వతంత్రం అనుకుంటున్నావే, మోసపోయి. దానికి భవిష్యత్తు ఏంటో చెప్పనా? కటిక చీకటి, నిత్య పాశములు, భయంకరమైన నష్టం అది. కానీ తండ్రి కింద తండ్రి అధికారములో ఉండడం, తండ్రి చల్లని చూపులో బ్రతకడం, అది నిజమైన స్వాతంత్రం. నీ డాడీ, ఆయన ఇల్లు అంటే నీ ఇల్లే, మన ఇల్లే. మన ఇంట్లో ఉంటే మనం ఫ్రీ ఉండమా చెప్పండి? మన ఇంట్లో ఉంటే మనం ఫ్రీగా ఉంటామా ఉండమా చెప్పండి? మనం ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమండి మీ ఇల్లు అనుకోండి అంటారు. దాని అర్థం ఏంటి? మీ ఇంట్లో అయితే మీరు ఎలాగైతే ఫ్రీగా ఉంటారో ఇక్కడ కూడా అలానే అనుకోండి, ఫీల్ హోమ్ అంటారు. మీ ఇల్లు అనుకోండి, మన ఇల్లు అండి ఇది, మీ ఇల్లు అనుకోండి, మొహమాట పడకండి అంటారు. అంటే మీ ఇంట్లో మీరు ఫ్రీగా ఉంటారని అర్థం. ఫ్రీడమ్ ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా నేను అర్ధరాత్రి 12కి వస్తానంటే నాన్న ఊరుకుంటాడా? మీ ఇంట్లో చెప్పండి. ఫ్రీడమ్ ఉంది నీకు, కానీ 9 లోపల రా, 12 దాటి రోజు వస్తాను, ఫ్రీడమ్ ఉంది కదా అంటే గేటు బయట నిలబెడతాడు. అవునా కదా? నేను ఎప్పుడైనా వస్తాను, ఫ్రీడమ్, నీకేంటి నొప్పి అంటే నువ్వు అక్రమార్కుడివి, మూర్ఖుడివి. ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది, కానీ పద్ధతులు కూడా ఉంటాయి. అవునా కదా? మీ నాన్న నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, కానీ స్నేహితులు తీసుకొని వచ్చి నువ్వు మందు బాటలు పెట్టావనుకో, ఒప్పుకుంటాడు నీ తండ్రి? ఒప్పుకుంటాడు మీ నాన్న? ఇంట్లో స్వతంత్రం ఉన్న పద్ధతులు ఉంటాయి, మర్చిపోకండి. అవునా కదా? అలాగే దేవుడనే మన తండ్రి, ఆయన ఇల్లు, ఆయన ఇంట్లో మనకు స్వతంత్రం ఉన్న పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. లేదంటే ఆయన ఒప్పుకోడు. అది మనకు మంచిది. ఇంటికి వచ్చి స్నేహితులను తీసుకుని వచ్చి తాగుతున్న నాన్న ఏమనకపోతే నీకు నష్టం, అంటే మంచిది. కానీ అది నువ్వు బానిసత్వం అనుకుంటే ఎలా? అమాయకంగా
అలాగే ఈ భూమి మీద 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, మరొకటి విశాల మార్గం. విశాల మార్గం కొద్ది రోజులు ఆనందంగా హాయిగా కనపడుతుంది, కానీ తర్వాత భయంకరం. ధనవంతుడు ఆ విశాల మార్గాన్ని కోరుకొని తర్వాత భయంకరమైన యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. కానీ ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడే. కొద్ది కాలం ఇబ్బంది, కానీ భవిష్యత్ అంతా దానికే ఉంది. ప్రియులారా, దేవుని క్రింద ఉండడం నీకు కష్టం అనుకుంటుంటే నువ్వు అది బానిసత్వం అనుకుంటున్నావు. బయట ఉంటే ఓ రెక్కలు విరుచుకోవచ్చు, స్వతంత్రం అనుకుంటున్నావా? కానీ అది అసలైన బానిసత్వం. అది నేను కటకటాల పాలు చేసే భయంకరమైన పరిస్థితి. ఈరోజు నీకు అర్థం కానిది ఏంటంటే, బానిసత్వాన్ని చూసి స్వతంత్రం అనుకుంటున్నావు, స్వతంత్రాన్ని చూసి బానిసత్వం అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు రివర్స్ చేసి చూడాలి. నీవు కోరుకోవలసిన స్వతంత్రం ఏంటి? తండ్రి దగ్గరుంటూ స్వతంత్రుడిగా ఉండడమా, తండ్రికి దూరమై స్వతంత్రుడిగా ఉండడమా? ప్రపంచ ప్రజలందరూ జీవము గల యెహోవా దేవుడికి, తండ్రికి దూరమై పాపమనే భయంకరమైన స్థితిలో యోహాను 8:34 ప్రకారంగా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అపరాధముల చేతను, పాపముల చేతను, దోషముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే, పాపానికి బానిసలై ఉంటే వారికి విడుదల కలుగజేసి స్వతంత్రులుగా చేసి తండ్రి సన్నిధికి చేర్చడానికి వచ్చినవాడే మహాత్మా జీసస్ క్రైస్ట్. అవునా? మహాత్ముడు ఆయన, మహాత్ములకు మహాత్ముడు. అవును, స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు. మనకి ఫ్రీడమ్ ఇవ్వడానికి, పాపములో నుండి మనకు విడుదల విమోచన కలుగజేసి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఈ అంధకార శక్తులతో ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్, వన్ అండ్ ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రైట్? ఇండియన్స్గా రేపు ఇండియాకు వచ్చిన ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోబోతూ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తు తెచ్చుకొని ఆనందించడానికి సిద్ధపడుతున్న మనం, బ్రిటిష్ వాళ్ళ నుండి వచ్చిన స్వతంత్రానికే మనం ఎంత ఆనందిస్తే, బ్రిటిష్ వాళ్ళకంటే పెద్ద సమస్య పాపం. ఆ పాపము నుండి విడుదల కలుగజేయడానికి, అపవాదిని వాడి క్రియలను లయము చేయడానికి వచ్చిన ఫైటరే ఫ్రీడమ్ ఫైటర్ యేసు ప్రభు. ఆయన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, 365 రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తెచ్చిపెట్టినదే నిజమైన స్వతంత్రం. గలతీ పత్రిక ఎలాగో మాట్లాడుకుంటున్నాం, అది ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం, 5వ అధ్యాయంలో ఉంటుంది. అది క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఏమంటారు? బ్యాప్టిజం ఇంకా తీసుకోలేదా? అబో హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ బానిసత్వంలో ఉన్నారు. తీసుకున్నా కూడా ఇంకా లోకాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నారా? మీరు మళ్ళీ ఆయనకు దూరం అవుతున్నారా? వద్దు. నిజమైన స్వతంత్రం క్రీస్తులోనే ఉంది. ఆయన ద్వారా తండ్రి వద్దకు చేరగలిగే పరిస్థితి. అందుకే ఆయనకున్న పేరు అద్వితీయ నాథుడట. యేసుప్రభుకు ఉండే పేరేంటి చెప్పండి? అద్వితీయ నాథుడు. ఆయన తప్ప మరొక దిక్కు లేదు మనకు. ఆ నాథుని ద్వారా నిత్య జీవాన్ని సంపాదిద్దాం. పరలోకానికి వెళ్ళి ఆయన తోటి వారసులుగా, క్రీస్తు తోటి వారసులుగా అసలైన స్వతంత్రపు స్థితిలో మనందరం బతికేద్దాం. కాదు,
ఈ లోకమే బాగుందనుకుంటే ఒక్కసారి దూతలను చూడండి, ఒక్కసారి తప్పిపోయిన కుమారుణ్ణి చూడండి. అవి చదివిన తర్వాత కూడా మనం జాగ్రత్త పడకపోతే మన భవిష్యత్తుకు మనమే ఉత్తరవాదులం అవుతాం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిన్న పాట పాడుకొని త్వరగా. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.